హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే మంచిగా లొకేషన్ అయితే బాగుంటుంది. ఇది వెంచర్ అండి. ఇది యాక్చువల్లీ చీడికాడ అంటారు ఈ వెంచర్ పేరు. ఇది అలా చూడడానికని వెళ్ళాము. సైట్ విజిట్కి అయితే వెళ్ళాం. లొకేషన్ బాగుందని వీడియో చాలా అయితే తీశాను. చాలా బాగుందండి. పచ్చని పొలాలు, తోటలు, జామ చెట్లు, అలాగే వైట్ శాండిల్ అండి, గంధం చెట్లు అంటారు కదా, అదైతే 7 feet పైనే బాగా పెరిగాయి మొక్క అన్నది. ఇది చాలా బెనిఫిట్ అండి. సైట్ కూడా 1 square yard 6,000. చీడికాడ ఇందులో స్విమ్మింగ్ పూల్, అలాగే గెస్ట్ హౌస్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. రేట్ కూడా రీజనబుల్గా ఉంది. సైట్ బాగుంది. 100 square yardలో 10 మొక్కలు అయితే పెంచుతున్నారండి, గంధం చెట్లు. అదైతే చాలా బాగుంది. సైట్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ సైట్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందండి సైట్. విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్న విఎంఆర్డి కొత్త వలస వెంచర్ 300 ఎకరాలతో కని విని ఎరుగని అద్భుతమైన డెవలప్ వెంచర్. 7 ఎకరాల పబ్ల హౌసెస్తో పాటు 80 అడుగులు, 60 అడుగులు, 40 అడుగుల రోడ్లతో 22 అతిపెద్ద పార్కులతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో ఎక్కడా లేని విధంగా కేవలం కొత్త వలస రైల్వే స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో అతి తక్కువ ధరకు ప్లాట్ కలదు. తాగడానికి ఎటువంటి పొల్యూషన్ లేని రుచికరమైన నీరు కలదు. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. రెడీ టు కన్స్ట్రక్షన్. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఎలాగా వెళ్ళాం కాబట్టి అలాగా లొకేషన్ అంతా కూడా వీడియో తీశాను, మీకు షేర్ చేసి చూపిద్దామని చెప్పి. బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాగే అక్కడ ఒక నదిలా వచ్చింది. ఇది ఒక డ్యాము అంట. డ్యాము చూడడానికి లొకేషన్ అది బాగుందని చెప్పి వీడియో తీశాను. ఆ డ్యామ్ చెరువు అది చూసారా, వాటర్. ఇక్కడ లొకేషన్ బాగుంది అనుకున్న ఫొటోస్ కూడా చాలా తీసుకున్నాం మేమైతే. ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఎవరైనా వచ్చినా సరే టూరిస్ట్ కానీ ఈ ప్లేస్ అంతా చూడొచ్చు, చాలా బాగుంటుంది. డ్యామ్ కూడా కిందని కాబట్టి వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగున్నది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైట్ విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది కాబట్టి. ఎక్సలెంట్ సైట్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలున్న సైట్ అండి ఇది వెంచర్. చాలా బాగుంటుంది. ఆ రోజు మేము వెళ్తున్నప్పుడు ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది. అలా కూడా చూసారా, పంట పొలాలు అవి కూడా ఎంత బాగున్నాయో. చాలా పచ్చగా, పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలి అండి. నిజంగా అంత బాగుంది. ఆ వెదర్ కూడా చాలా బాగా మాకు అనుకున్న విధంగా. మేమైతే వెళ్ళడం అయితే చాలా ఎండలో వెళ్ళాం కానండి, జస్ట్ మేము వచ్చేటప్పుడు చాలా కూల్గా అయిపోయింది ఆ ప్రదేశం అంతా కూడా. చాలా బాగుంది అసలు. మీరు కూడా ఎవరైనా చూడాలి అనిపిస్తే సైట్ విజిట్ చేయాలనుకుంటే, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే ఆ లొకేషన్ అంతా చాలా బాగుంది. జామ తోటతోని మేమైతే జామకాయలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకున్నామండి. అలాగా 4 bags తీసుకున్నాం జామకాయలు. సూపర్గా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకున్నా సరే ఈ లొకేషన్ తీసుకొని చాలా బాగా వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ టు ఆల్.